హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మీకు ఒక విషయం షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నా. నేను హెన్నా పెట్టాను. మొన్న మీకు నా వీడియోలో కలర్ తయారు చేసి అది అప్లై చేసుకుంటానండి. కలర్ వచ్చాక మీకు ఎలా చేయాలి ఏంటి అన్నది, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి, కావాల్సిన పదార్థాలు అవన్నీ ఏంటని మీకు చెప్తానని చెప్పాను కదా. అది కలర్ నేను అది పెట్టుకున్నా, అప్లై చేసుకుని అది బాగా చేసా. అంటే కలర్ వస్తుంది కదా అని చెప్పి రాలేదు. మొత్తం నా గ్రే హెయిర్ ఎక్కడుందో, కొంచెం ఉందో ఎక్కడుందో గ్రే హెయిర్ అలాగే ఉంది. అది మాత్రం ఫేక్ అండి. అలా యూట్యూబ్లో వచ్చినవి నమ్మద్దు. చేసుకున్నా కూడా టైం వేస్ట్ మనకి. నాకైతే 1/2 అవర్ పైన పట్టింది అది ప్రిపేర్ చేయడానికి. 45 మినిట్స్ పట్టింది ప్రిపేర్ చేసి. మళ్ళీ అదంతా కడాయిలో పెట్టి 5-6 గంటలు పెట్టి మళ్ళీ మార్నింగ్ తీసి అదంతా అప్లై చేసుకుని మళ్ళీ నేను హెడ్ బాత్ చేసి 1 అవర్ ఉంచుకోమన్నారు. మళ్ళీ హెడ్ బాత్ చేసి టైం వేస్ట్, అది అవ్వలేదు. ఇంకోటండి, నేనైతే గోరింటాకు పెట్టుకుంటా. గోరింటాకు హెన్నా, అనూస్ హెన్నా ఉంది కదా, రెడ్, బ్లాక్ కాదు, రెడ్. మెయిన్ గోరింటాకు తీసుకుంటాను. ఆ గోరింటాకుని ఏం చేస్తానంటే రాత్రి గ్రైండ్ చేసేసి ముద్ద అవుతుంది కదా, ముద్ద అయిన తర్వాత కడాయి ఉంటుంది కదా మనకి, ఇనప కడాయి ఉంటుంది కదా, ఇనప కడాయిలో వేసేసి నానబెట్టుకుంటాను అనమాట. వేస్తే టీ డికాషన్ వేయచ్చు, లేదంటే అలాగే నానబెట్టేసుకుని మార్నింగ్ పెట్టుకుంటాను. ఈ మధ్యన కొత్తగా యాడ్ చేసింది ఏంటి అంటే, అందులో ఆ పౌడర్లో ఆ గోరింటాకు దాంట్లో మిక్స్ చేసి మీకు చూపిస్తాను. ఇదండి మిక్స్ చేసింది ఇండిగో పౌడర్, నీలి ఆకుల పౌడరు. నెక్స్ట్ ఇంతే ప్యాక్ ఉసిరి పౌడర్ ఉంటుంది. ఉసిరి పౌడరు, నీలి ఆకుల పౌడరు, మందార పౌడరు ఉంటుందండి. మందార పౌడర్ కూడా ఉంటుంది. అవన్నీ మిక్స్ చేసేసి రాత్రి ఇనుప కడాయిలో వేసేసుకుని నానబెట్టేసుకున్నారనుకోండి. నానబెట్టేసుకుంటే మార్నింగ్కి ఇదిగో ఇలా బ్లాక్ అయిపోతుంది. ఉసిరి ఉంటుంది, ఇదంతా ఉంటుంది కదా, బ్లాక్ అవుతుంది. ఇవన్నీ కూడా బ్లాక్ చేస్తాయి. మందారం మీకు తెలుసు కదా, ఒత్తుగా అవుతుంది, జుట్టు ఊడిపోకుండా చేస్తుంది మందారాకులు. అది పెట్టుకున్నాను. చక్కగా నల్లగా అయింది. అది నల్లగా అవ్వదు, అంత అయిన తర్వాత షైనింగ్ అవుతుంది, కొంచెం రెడ్డిష్ వస్తుంది. పెట్టుకొని మనం పెట్టుకుంటుంటే 15 డేస్కి 20 డేస్కి అలా నల్లగా అయిపోతుంది. అదేంటంటే న్యాచురల్ గోరింటాకు, న్యాచురల్ ఆయుర్వేదం షాప్లో దొరుకుతుంది. 100 గ్రామ్స్ 130 రూపీస్ నాకు తీసుకున్నది. 130 రూపీస్ తీసుకున్నారు. ఉసిరి, మందార ఇవన్నీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తున్నానంటే, గోరింటాకు ఇవన్నీ అప్లై చేసేసుకుంటారు కదా, హెడ్ బాత్ మామూలుగా కడిగేసుకోవాలి, షాంపూ పెట్టుకోవడం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఇవన్నీ యాడ్ చేశానని చెప్తున్నాను నీకు. నాకు రిజల్ట్ ఎలా వచ్చింది. కడిగేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఈ పౌడరు, అంటే మీ హెయిర్ని బట్టి, మీ హెయిర్ కొంచెం పెద్దగా ఉందా చిన్నగా ఉందా, ఎక్కువ దీనికి అప్లై చేయాలండి. హెయిర్ అంటే పర్వాలేదు, ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మీ హెయిర్ని బట్టి తీసుకోవాలి. అదేం చేయాలంటే కడిగేసుకున్న తర్వాత ఈ పౌడరు, ఉసిరి పౌడరు, నెక్స్ట్ ఆ 2 గోరువెచ్చని నీళ్ళు తీసుకుని మీరు ఏం చేయాలంటే పౌడర్లు వేసి అందులో కలిపి మీరు అప్లై చేసేయాలి. మొత్తం మళ్ళీ అప్లై చేసి 1 అవర్ ఉంచుకోండి. 1.5 అవర్. దీనివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు మీకు, ఇది న్యాచురల్స్ కాబట్టి. కడిగేసుకోండి, బ్లాక్ అవుతుంది. అప్పుడు ఇలా చేస్తూ ఉండండి 15 డేస్ 20 డేస్కి ఒకసారి. నేను చేశాను, రిజల్ట్ బాగుంది, అందుకే మీకు చెప్తున్నాను అన్నమాట. షైనింగ్ అవుతుంది, హెయిర్ గ్రో అవుతుంది, బాగుంటుంది. ఇంకోటి, కలర్స్ ఎక్కువ ఎవరు కూడా ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే
కలర్స్ వల్ల కళ్ళు నరాలకి ఎఫెక్ట్ అవుతుంది, కళ్ళు బ్లర్ అవుతాయి. నెక్స్ట్ బ్రెయిన్లో అంతా కూడా అది ఏమవుతుందంటే ఇది ఉంది కదా హెయిర్ ఇక్కడికి పెడుతూ ఉంటాం మనం, పైన ఇలా అప్లై చేయగా కళ్ళకి ఇలా అంటాం కాబట్టి నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నట్టు నాకు తెలిసింది. అందుకని నేను కలర్స్ వరకు వెళ్ళను. కలర్ పెట్టామంటే ఇంకా గ్రే అయిపోతుంది హెయిర్, ఇంకా తల జుట్టు వచ్చేస్తుంది, కాబట్టి అది అప్లై చెయ్యను. అందువల్ల మీరు అప్లై చేయకుండా ఇవి పెట్టుకోండి. కొంచెం టైం ఇదైనా పర్వాలేదు, కానీ అవుతుంది, టైం అవుతుంది. మీకు కొంచెం దానికి టైం కేటాయించాలి. కొంచెం చేసుకుంటే మన జుట్టు గురించే కదా. కొరియర్ వచ్చేది తీసుకున్నా, అది అలా అప్లై చేసుకోండి. కొంచెం మన హెయిర్ గ్రోత్కి అది కొంచెం టైం కేటాయించుకుంటే బాగుంటుంది, చేసుకోవచ్చు. అది నా ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే, ఇంకో విషయం, నేను కుంకుడుకాయలు వాడతాను. కుంకుడుకాయలు పెట్టుకోండి. అంటే ఆఫీస్ టైమింగ్స్ అవన్నీ అంటే ఓకే, కానీ వారానికి ఒకసారైనా సండే సాటర్డేస్ కొంచెం ఫ్రీ ఉంటారు కాబట్టి అప్పుడైనా అప్లై చేసుకోండి. హెయిర్ గ్రోత్ అవుతుంది. షాంపూలు కెమికల్స్ కాబట్టి కొంచెం వాటి జోలికి వెళ్ళకుండా కుంకుడుకాయలు అప్లై చేసుకోండి. కుంకుడుకాయలు దంచేసుకొని మీరు హీట్ చేసుకోవచ్చు, లేకపోతే నానబెట్టుకోవచ్చు. హీట్ చేసేసుకుంటే మీకు బాగా ఇది వస్తుంది. అది అప్లై చేసుకోండి. కొంచెం మన హెయిర్ గురించి మనం కేర్ తీసుకుంటే ఉన్న జుట్టు అయినా ఇప్పుడు టెన్షన్స్కి స్ట్రెస్కి చాలా జుట్టు అది ఊడిపోతుంది. దాని గురించి ఇంకా వర్క్ అయితే కంపల్సరీ చేసుకోవాలి కాబట్టి ఏదో స్ట్రెస్ అలాగన్నీ ఉంటాయి కదా, అందువల్ల మీరు అలా చేసుకోండి, బాగుంటుంది. నా ఒపీనియన్ అయితే కలర్ జోలికి ఎవరు వెళ్ళొద్దు. ఇది మనం ఈ వీడియో మీకు షేర్ చేద్దాము. అయినా పెట్టినప్పుడు ఇలా షేర్ చేస్తే బాగుంటుంది మీతో అన్నట్టు పెట్టానండి. ఆల్రెడీ 2 hours అయింది. ఇంకొక 1 hour, మీకు ఎన్ని అవర్స్ ఉంచుకున్నా పర్వాలేదు, దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి అలా చేసుకోండి, ఓకేనా అండి. కలర్స్ జోలికి మాత్రం వెళ్ళకండి, ఇంకోసారి చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ అండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. నేను కూడా కొత్తగా చేస్తున్నాను కాబట్టి కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఈవెంట్స్ అవి ఉంటాయి, కానీ దానికన్నా నాకు ఇలా మీతో ఇలా షేర్ చేసుకోవడం బాగా అనిపిస్తుంది, ఓకేనండి. థ్యాంక్ యూ.